దాదాపు నాకు పరిచయం అయ్యి 20 years అయింది హర్షిని రవికుమార్ సారు. అలానే ఇంటర్మీడియట్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ నడుపుతున్న ఐఓఎం రవికుమార్ సార్ని మా 10th class విద్యార్థులు లాస్ట్ ఇయర్ 589 సార్. ప్రజెంట్ కూడా మంచి టార్గెట్లో ఉన్నాం. మీ ఆశీస్సులు మా పిల్లలకు అవసరం. 9th class ఫేర్వెల్ అండ్ 10th class జరుపుతున్నాను సార్. మార్నింగ్ నుంచి ఇదే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, ఇలా కంటిన్యూషను. ఒకసారి మా పిల్లల ఉద్దేశి మాట్లాడుతూ కూర్చున్నాం. Good afternoon, everybody. Krishna Sai High School 10th class farewell day. 9th class పిల్లలు 10th class పిల్లలకి farewell day celebrations and convocation and sports meet అన్నీ కలిపి నిర్వహిస్తున్నటువంటి జాలరెడ్డి గారికి, స్కూల్ అధ్యాపక బృందం అందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. ముఖ్యంగా ఫంక్షన్ అవ్వగానే పిల్లలకు ఉత్సాహం, ఇక్కడ డ్యాన్సులు వేయాలి, మీ పెర్ఫార్మెన్స్ చూడాలి, మీలో ఉత్సాహం, మీ పేరెంట్స్లో ఉత్సాహం. ఆ ఉత్సాహం మధ్యలో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ 10th class లాస్ట్ ఇయర్ 589 మార్క్స్ వచ్చిందని చెప్తున్నారు జాలరెడ్డి గారు. రాబోయే ఎగ్జామ్స్లో 10th classలో 595 మార్క్స్ వచ్చి జిల్లా ఫస్ట్ మన స్కూల్కి రావాలని, ఆ విధంగా మీరందరూ కష్టపడి రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరూ కూడా 500 పైన మార్కులు సాధించాలని, ఖచ్చితంగా జిల్లా ఫస్ట్ మార్కులు సాధించాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అదే మోటివ్ మేము కూడా చెప్పున్నాము. లాస్ట్ ఇయర్ 589 ఉన్నాయి. మీ మా దగ్గర మంచి టార్గెట్ ఉందయ్యా, కానీ పెంచాలి, మీరు ఎంత పెంచితే అంత నాకు ఉపయోగం అని చెప్పడం జరిగింది. అలాంటి పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళ స్కిల్ బయటికి తీయాలి. ఇంకా హలో 10th class జాగ్రత్తగా వినండి, ఓకేనా? మరొక ముఖ్య అతిథి ప్రతిభా జూనియర్ కాలేజ్, మన దగ్గరలో ఉన్న ప్రతిభా జూనియర్ కాలేజ్ వాళ్ళ అబ్బాయి జయప్రకాష్. దాదాపు జయప్రకాష్ కూడా చిన్నప్పటి నుంచి, అంటే గతంలో ఒంగోలులో నా స్కూల్ ఏమిటే ఇక్కడ కాలేజీ, అప్పటి నుంచి కూడా మా జయప్రకాష్ మనకు అందుబాటులో ఉండేవాడు. అప్పుడు కూడా చిన్నప్పుడు కూడా. ఇప్పుడు నేను ప్యానమెట్ వచ్చాను, ప్రతిభా కాలేజీ కూడా ప్యానమెట్ వచ్చింది. అలాంటి మా బంధం కూడా అలానే కొనసాగుతోంది. వారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం. అలాగే విద్యార్థులకు నా యొక్క అభినందనలు. జీవితంలో ముఖ్యమైనటువంటి తరగతి 10వ తరగతి. ఎందుకనంటే తర్వాత చదివే ఏ క్లాస్లో వాళ్ళు కూడా మీతోటి పెద్దగా గుర్తుండరు, చాలా తక్కువ మందే గుర్తుంటారు. ఒక్క 10th class మాత్రమే గెట్ టుగెదర్ అవ్వచ్చు. ఎప్పుడో 1983లో 10th class చదువుకున్న వాళ్ళు మళ్ళా పాత స్కూల్కి వెళ్ళి ఫోటోలు దిగుతుంటారు. అట్లాగే 2000 సంవత్సరం, అట్లాగే 2005, అటువంటి మెమరబుల్ బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు. సో అటువంటి మెమరీస్ మీరు కూడా క్రియేట్ చేశారు అని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. అట్లాగే ఇందాకే మా సార్ చెప్తున్నారు రవికుమార్ గారు 595 అని 5 మార్కులు తక్కువ చెప్పారు. నాకు అర్థం కాలేదు ఎందుకు చెప్పారని. జిల్లా ఫస్టే చదువుతున్నారు, నేనైతే స్టేట్ ఫస్ట్. అసలు అన్నిటికంటే ఫస్ట్ 600కి 600 రావాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. చాలా వింతగా గమ్మత్తుగా ఉంటుంది. తెలుగులో 100కు 100 రావాలనేవాళ్ళు మా నాన్నగారు. 100కు 100 ఏంది, దాంట్లో గడి ఉండదు, ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఏది అప్పటిదాకా అచీవ్ చేయనటువంటి వాళ్ళు.
మా యొక్క గురువులు నాకు చెప్పిన వాళ్ళు కూడా. కానీ నిరంతరం శ్రమించి వచ్చేదాకా నిద్రపోకపోతే నాకే తెలుగులో 99 10th క్లాస్లో, ఒక 10th క్లాస్లో నాకు 99 తెలుగు. అలాగే నెక్స్ట్ మా జూనియర్లు అందరికి కూడా 100కు 100 మా స్కూల్లో. అట్లా అటువంటి కష్టం మీరు ఖచ్చితంగా పడి మీరు సాధించి 600కి నాకు ఒంగోలులో మ్యాథ్స్ రెగ్యులర్, మ్యాథ్స్ సైన్స్ 100, ఇంగ్లీష్ 100 వస్తాయి అంటే 100 వచ్చాయి. ఒంగోలులో ఒక గవర్నమెంట్ స్కూల్లో, మిషనరీ స్కూల్లో ఇంగ్లీష్ 100 వచ్చాయి, హిందీ 100 వచ్చాయి. మరి ఆ పాపకి అనుకోకుండా సోషల్ దీంట్లో దగ్గర 585 దగ్గర ఆగిపోయింది. ఆ అమ్మాయికి కనుక రెగ్యులర్గా మిగిలిన వాళ్ళకి తగిలుంటే 599 598 స్టేట్ ఫస్ట్ మనమే ఉండేవాళ్ళం. మీరు మన సంతనోలపాడు మండలాన్ని ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం చెప్పుకునే విధంగా 600కు 600 కుదిరితే, లేదంటే 599 తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఒక్క రిజల్ట్ మాత్రమే మీకు ఈ యొక్క రోజుని సెలబ్రేట్ చేసేది. మీరు ఫంక్షన్లు చేసుకున్నా, చికెన్ తిన్నా, మటన్ తిన్నా ఏమీ రావు. రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు మాటలు ఉండవు. 10 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు మీ ఇంటికి వచ్చిస్తారు. మా కాలేజీలో చేరండి అని. నేను ఒక ఊరు పోయాను. ఆ ఊరిలో ఇల్లు కట్టున్నారు, మామూలు ఇల్లు కాదు. ఏందిరా ఏ ఇల్లు రా ఇది, ఎవడు కట్టాడురా అంటే ఆ అబ్బాయికి ఐఐటీలో ఆల్ ఇండియా 16వ ర్యాంక్. ఒక కార్పొరేట్ కాలేజీ వాళ్ళు 3 కోట్లు 8th క్లాస్లోనే ఇచ్చారు అబ్బాయికి. పిల్లలు ఏ విధంగా ముందున్నారో చూడండి మనకంటే. అట్లాంటి స్థాయికి మీరు ఇంకా 6 సంవత్సరాల తర్వాత కాదు, ఇప్పుడే వెళ్ళొచ్చు. ఇప్పుడు కూడా మీరు అవే అమౌంట్ కానీ అదే కష్టాన్ని మీరు చూపించగలిగితే, మీరు చేసే పనిని మార్చుకోగలిగితే రిజల్ట్లో మార్పు వస్తుంది. మీ యొక్క శ్రద్ధ ఖచ్చితంగా, శ్రద్ధావాన్ లభ్యతే విద్య. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా చదువు వచ్చేదే. రానోడు ఎవడో లేడు, పనికిమాలినోడు ఎవడో లేడు. ప్రతి ఒక్కరికి సాధ్యపడే పనే చదువు. మిగిలిన పని అన్నా ఒకడికి వచ్చి ఒకడికి రాకపోవచ్చు, కానీ చదువు ప్రతి ఒక్కళ్ళు చదవచ్చు. చేతనైందే. నాకులో మార్పు వచ్చింది. బీటెక్ తర్వాత నేను ఎంటెక్ చేశాను, ఎంఎస్ చేశాను, ఎల్ఎల్బి చేశాను, ఇప్పుడు ఎంబీఏ కూడా చేస్తున్నాను, నెక్స్ట్ పిహెచ్డి చేస్తున్నాను. మార్పు వచ్చేదాకా మీరు చదవండి. కంటిన్యూస్గా మీరు ఖచ్చితంగా ఒక మంచి ఉన్నత పౌరుడిగా మారుతారు. దేశానికి ఉపయోగపడే పని మీరు చేయగలుగుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు జాలరెడ్డి అన్నకు, బ్రహ్మారెడ్డి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ జయప్రకాష్. అదే చదువు మీద ఉండే మమకారం. ఎందుకంటే పుట్టినప్పటికీ వాళ్ళ నాన్న కాలేజీ పెట్టున్నాడు, పిల్లల్లోనే పెరిగాడు. కానీ ఆ ఎడ్యుకేషన్ అంటే ఎంత విలువ ఉందో మీకు తెలిసి ఉండాలా, తెలుసుకోవాలి. మీరు అవసరం ఉంది. ఏ పనైనా ఎప్పుడైనా చేయొచ్చు, కానీ చదువుకునే టైంలోనే చదవాలా, చదివే వయసులోనే చదవాలా. వయసు అయిపోయినాక చదువు బుర్రకెక్కిద్దా, ఎక్కే పరిస్థితి కాదు. అందుకని ముందు చదువు, వయస్సు ఉన్నంత వరకు మీరు చదివించండి. వాళ్ళకి ఇందాక నేను చెప్పున్నా, మీరు ఎంత పుషింగ్ ఇస్తే వాళ్ళంత మెమొరబుల్గా, స్పీడ్గా అందుకుంటారని కూడా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. తర్వాత తదునంతరం మిగతా కార్యక్రమాలు చిరు కానుకలు ఇవ్వాల్సిందిగా మా టీచర్స్కి చెప్తున్నానండి.